రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ కొంచెం ఎగ్జైటింగ్ వీడియో అనమాట. ఆల్రెడీ ముందు వీడియో చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఎక్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ సేల్ అని చెప్పేసి కేజీ సేల్ నడిచింది. జనరల్గా ఆషాఢం స్టార్ట్ అయిపోయింది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, చెన్నై షాపింగ్ మాల్, సౌత్ ఇండియా, ఆ షాప్ ఈ షాప్ అని లేదు, అన్ని షాప్స్లో కూడా కేజీ సేల్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. కాకపోతే ఇదేంటంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ సేల్ అనమాట. మోస్ట్లీ బ్రాండెడ్ ఉంటాయి అని చెప్తారు. బట్ నేను ఆల్రెడీ వెళ్ళి చూసొచ్చాను కాబట్టి అంత బ్రాండెడ్ ఏం కనిపించలేదు. కానీ క్లాత్ అదంతా అయితే చాలా క్వాలిటీగా చాలా బాగుండింది. ఊరికే చూసొద్దాము అండ్ వీడియో తీసి అందరికీ చూపిద్దాము. బాగుందా లేదా రివ్యూ ఇద్దాము. బాగుంటే కొంతమందికి రీచ్ అవుతుంది కదా, బాగాలేకపోతే కూడా ముందే మనం అందరికీ చెప్పొచ్చు బాగాలేదు అని చెప్పేసి వెళ్ళాను అనమాట చూడడానికి. షాపింగ్ చేసే ఉద్దేశం అస్సలు లేదు, 0% అనుకొని వెళ్ళాను షాపింగ్. కానీ వెళ్ళాక నచ్చి అనుకోకుండా కొంచెం షాపింగ్ కూడా చేశాను అనమాట. కేజీ వచ్చేసేసి 999, ఇంకా 1000 అనుకోండి. బట్ బాయ్స్కి మాత్రం అబ్బాయిలకి 80% ఆఫ్ అని. ఒక్కొక్క పీస్ ఎంత కాస్ట్ పడుతుందో పీస్ కాస్ట్ వేశారు. జెంట్స్కి కేజీ సేల్ అలాంటివి ఏమీ లేవన్నమాట. పీస్ కాస్ట్ పడినా కూడా చాలా తక్కువ పడింది. ప్యాంట్స్ వచ్చేసి అరౌండ్ 1000 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ షర్ట్స్ 250-300 నుంచి స్టార్ట్ అయిపోయాయి. లేడీస్కి కూడా అంటే గర్ల్స్కి కూడా జీన్స్ ఒక్కదానికి మాత్రం కాస్ట్ ఉండింది, అంటే 250 ఉంది జీన్స్. మిగతా టాప్స్ అవన్నీ కూడా కేజీ సేల్లోకి వచ్చేసాయి అనమాట. సో కొంచెం లైట్ వెయిట్ అలా చూస్ చేసుకుంటే మనకి ఎక్కువ ప్రొడక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫుల్ డీటెయిల్ అంటే అక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏమేమి ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉంది ఒక్కొక్క దానికి, అండ్ అన్ని డీటెయిల్స్ డీటెయిల్డ్గా ముందు వీడియోలో మాట్లాడాను. ఎవరైనా చూడకపోతే ఛానల్లో చూడండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. చూడని వాళ్ళు ఉంటే ముందు అది చూసి ఇది చూడండి. సో ఇంకా బాగా అర్థమవుతుంది. ముందు వీడియో పోస్ట్ చేసినప్పుడు అడ్రస్ ఎక్కడ అని అనేసి అని అడిగారు చాలామంది. ఇది 2-3 ప్లేస్లో కండక్ట్ చేశారు. నేనైతే కమ్మ సంఘం అని చెప్పేసి అమీర్పేటలో బిగ్ బజార్కి పక్కనే ఉంటుంది అనమాట. అంటే గల్లీకి ఇటు పక్క బిగ్ బజార్ ఉంటుంది, ఇటు పక్క కమ్మ సంఘం ఉంటుంది అనమాట. అక్కడ పెడితే నేను అక్కడికి వెళ్ళాను, నాకు అది నియర్ బై ఉంది అని చెప్పేసి. సో ఇదైతే అడ్రస్. ముందు అక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ వీడియో వచ్చేసి చూసి ఇక్కడికి రండి అండ్ వీడియో లైక్ చేసి చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా నేను ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకున్నాను, ఎంత పడినాయో చూసేద్దాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బరువు అయితే చాలానే ఉంది. అండ్ జాకీ ఉంది కదా అని చెప్పేసి ఈ బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనుకోకండి. వాళ్ళ దగ్గర కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి, అందులో వాళ్ళు డైరెక్ట్గా ఫిల్ చేసి ఇస్తున్నారు అనమాట. సో నేను 1 by 1 చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి ఈ వైట్ ప్లాజో ప్యాంట్ అనమాట. అందరూ పడేసి ఉండడం వల్ల కొంచెం నలిగినట్టు అనిపిస్తున్నాయి. దీన్ని ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే ఈ ప్యాంట్ క్లాత్ చాలా బాగుంది, మంచి కాటన్ లాగా ఉందన్నమాట. ఇంట్లో కానీ బయటకు కూడా వేసుకొని వెళ్ళొచ్చు. ఈ మధ్య లెగ్గిన్స్ అంతగా వేయాలనిపించట్లేదు. ఇలాంటి ట్రాక్స్ లాంటి ప్లాజో లాంటివి అయితే కొంచెం మంచిగా ఫ్రీగా ఉంటాయి కదా, టాప్స్ కింద కూడా వేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది బ్యాక్ సైడ్ ఎలాస్టిక్తో వస్తుంది. అరే తీసుకోవాల్సింది, మ్యాగ్నెట్ ఉంటే తీస్తుంది కదా. సో బ్యాక్ ఎలాస్టిక్ వస్తుంది, ఫ్రంట్ నార్మల్గా వస్తుంది అనమాట. అండ్ ఇది మొత్తం ప్లెయిన్, జస్ట్ ఇక్కడ లెగ్స్ దగ్గర మాత్రం ఈ చిన్న డిజైన్ వచ్చింది గోల్డ్తో. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ ప్రింట్ పోది ప్రింట్ మంచిగా ఉందన్నమాట. సో నాకు బాగా నచ్చి తీసుకున్నాను ఈ ప్యాంట్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నా దగ్గర ఒక వైట్ ప్లాజో ఉంది. వైట్ ప్లాజో ఎప్పుడు వేయాల్సి వచ్చినా అదే వేస్తున్నాను. యాక్చువల్గా ఎలాస్టిక్ లూజ్ అయిపోతే పిన్స్ పెట్టి అన్ని పెట్టి మేనేజ్ చేస్తున్నాను, అందుకని తీసుకున్నాను అనమాట ఇది. సో ఫస్ట్ అయితే ఇది నేను అన్ని ట్రయల్ వేసి చూపిస్తాను లాస్ట్లో. ఇది ఫస్ట్ ఐటమ్. అన్ని ప్యాంట్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది అన్నిటికీ ఉంది ట్యాగ్. యాక్చువల్గా బిల్లు వేయించుకున్నాకి ట్యాగ్స్ తీయించుకోమని చెప్పారు, కానీ మేము ఒక టీషర్ట్కే ఉంది అనుకొని తీయించుకోకుండా వచ్చాము, చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ షిమ్మరీ లెగ్గిన్ అనమాట. ఇది వచ్చేసి ఇక్తారా అనే బ్రాండ్ నుంచి. నేను యాక్చువల్గా ఈ స్టోర్కి అంటే ఈ ఎక్స్పోకి వెళ్ళేటప్పుడు ఒక షిమ్మరీ లెగ్గిన్ వేసుకొని వెళ్ళాను ఆల్రెడీ, సిల్వర్ కలర్ది. అది ఇది కంపేర్ చేసి చూసాను, సేమ్ ఒకేలా ఉన్నాయన్నమాట. దీంట్లో ఏంటంటే లెగ్గిన్ ఇలా స్ట్రెచబుల్ ఉంటుంది, మనకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. మిగతా లెగ్గిన్స్ ఉన్నట్టు
ఇట్లా అతుక్కుపోయి ఇబ్బందిగా అనిపించదు. అండ్ ఆల్రెడీ సిల్వర్ ఉంది అని చెప్పేసి గోల్డ్ తీసుకున్నాను అనమాట. కొంచెం ఆల్మోస్ట్ గోల్డ్ తీసుకుంటే అన్ని టాప్స్ మీదకి సెట్ అవుతుంది అని చెప్పేసి ఇదొకటి తీసుకున్నాను. ఇదొకటి నాకు మంచిగా అనిపించి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టీషర్ట్ నార్మల్గా ఇంట్లో నైట్ వేర్ వేసుకుందామని తీసుకున్నాను. నార్మల్ టీషర్ట్ ఇంట్లో నైట్ డ్రెస్ మీదకి ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ నాకు టీషర్ట్కి ఇలా హ్యాండ్స్ ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే సపరేట్ హ్యాండ్స్ కాకుండా షోల్డర్తో కంటిన్యూ అయిపోతుంది ఈ హ్యాండ్. ఇలా ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసేసి ఎలేస్ మే అంట బ్రాండ్. దీని మీద ఎంఆర్పి 790 ఉంది. దీని మీద ఎంఆర్పి 790 ఉంది. నాకు తెలిసి నాకు ఒక 100 రూపీస్కి వచ్చి ఉంటుంది. ఇది 100 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉన్నట్టు అనిపించట్లేదు. సో అది ఇంకో ప్యాంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. సేమ్ చెప్పాను కదా ఇలా లూజ్ ప్యాంట్స్ వేసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి ఇదొకటి తీసుకున్నాను. ఇది కొంచెం జీన్స్ క్లాత్లో ఉందన్నమాట. నార్మల్గా వెస్ట్రన్ టాప్స్ కానీ లేకపోతే ఇంట్లో అయినా బయటకు వెళ్ళేటప్పుడైనా కొంచెం క్లైమేట్ ఎండగా ఉన్నప్పుడు లేకపోతే లూజ్గా వేసుకోవాలనిపిస్తాయి కొన్ని డేస్. అలాంటప్పుడు ఇలాంటివి మంచిగా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఇది ఫుల్ నడుమంతా కూడా ఇలా ఎలాస్టిక్ వచ్చేసింది. అండ్ దీనికి పాకెట్స్ కూడా వచ్చాయి. 2 సైడ్స్ ఉంటాయి పాకెట్స్. నాకు డ్రెస్సెస్కి పాకెట్స్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. అంటే ఫోన్ వేసుకోవచ్చు కదా, లేకపోతే ఎప్పుడు ఫోన్ రాయేష్కి ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇది ప్యాంటు జీన్స్ క్లాత్తో ఉంది. అండ్ ఇది ఇప్పుడు నేను స్పెసిఫిక్గా క్లాత్ గురించి ఎక్కడా చెప్పట్లేదు, ఎందుకంటే అసలు మాట్లాడాల్సిన పనే లేదు. అన్ని క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది కూడా నాకు బాగా నచ్చింది అనమాట క్లాత్. అండ్ ఈ క్లాత్ చూస్తేనే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు, మిషన్ వాష్ కూడా చేయొచ్చు అన్నట్టు అని అనిపిస్తుంది. అండ్ లైట్గా షైన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మీకు కెమెరాలో అర్థమవుతుందో అర్థమవట్లేదో కానీ ఈ క్లాత్ లైట్గా షైన్ అవుతుంది అనమాట. సో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి టాప్స్తో పేరప్ చేస్తే మంచి లుక్ వస్తుంది అనమాట. నేను వేసుకొని చూపిస్తాను ఇది లాస్ట్లో. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి లాస్ట్కి టాప్స్ చూపిస్తాను. చాలా మంచిగా ఉన్నాయన్నమాట కొన్ని టాప్స్. అంటే కుర్తీస్, టాప్స్ అంటే కుర్తీస్ ఉంటాయి కదా అవి. అండ్ ఇది వచ్చేసేసి ఇంకో టాప్ జీన్స్ క్లాత్తో ఉందన్నమాట. అండ్ చెప్పాను కదా చిన్న హ్యాండ్స్ వచ్చేసేసి ఇలా ఉంది. నార్మల్ నెక్, అంటే ముందు కూడా హై నెక్, వెనకైతే మొత్తం హై నెక్, ముందు కొంచెం కట్ వచ్చింది. ఎక్సెస్ సైజ్లో దొరికింది అనమాట. సైజ్ వచ్చేసేసి ఎక్సెస్. అండ్ బ్రాండ్ వచ్చేసేసి హే బ్రాండ్ నుంచి. సో ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రాయేష్కి ఒక జీన్స్ షర్ట్ ఉంటుంది, పిన్నింగ్ చేద్దాము అన్నట్టు తీసుకున్నాను. అంటే తను ఆ షర్ట్ వేసుకున్నప్పుడు నేను ఇది వేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ చెప్పాను కదా ముందు వీడియోలో వెయిట్ తక్కువ ఉన్నవి తీసుకుంటే కొంచెం మంచిగా వస్తాయని చెప్పేసి. ఇదైతే ఎంతో వెయిట్ ఉండదు, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. ఇంతకుముందు వేస్తుండేదాన్ని ఇలాంటి టాప్స్, ఈ మధ్య ఎక్కువ దొరకట్లేదు బయట ఎక్కడ, ఇంకా దొరికింది కదా అని చెప్పేసి తీసేసుకున్నాను. సో ఇది ఒకటి నాకైతే చాలా బాగా నచ్చింది. తీసుకున్న టాప్స్లో ఇది బాగా నచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి రాజేష్కి. తను ఏం షాపింగ్ చేయలే పాపం, వచ్చాడు కానీ ఏం వద్దన్నాడు. ఇది ఒక్కటే కుర్తా లాంటి షర్ట్ తీసుకున్నాడు అనమాట. టెంపుల్స్కి ఎక్కడికన్నా వెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇలాంటి చైనీస్ కాలర్ వచ్చింది దీనికి. అండ్ వస్త్ర అనే బ్రాండ్ నుంచి చైనీస్ కాలర్ వచ్చింది అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసేసి ఫుల్ హ్యాండ్స్ వస్తున్నాయి. అండ్ ఇది మంచి కాటన్ క్లాత్, బాగుంది. కొంచెం వాష్ చేస్తే దగ్గరకు అవుతుందేమో అనిపిస్తుంది కానీ క్లాత్ చాలా మెత్తగా ఉంది. అండ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఇది మాత్రం పీస్ కాస్ట్, అంటే కేజీ సేల్లో లేదు. బాయ్స్కి కేజీ సేల్ లేదనమాట, ఇండివిజువల్ పీసెస్కి కాస్ట్ ఉంటుంది. దీనికి వచ్చేసేసి 250 పడింది. ఇది ఒకటి సపరేట్గా కాస్ట్. నాకు కంప్లీట్గా అంతా ఎంత పడిందో కూడా చెప్తాను లాస్ట్లో. ఫైనల్లీ మనం కుర్తీస్కి వచ్చేసాము. ఇవన్నమాట నేను తీసుకున్నవి. ఇది ఫస్ట్ది మెరూన్
యాక్చువల్గా ఇది అన్న ఇంకొక టాప్ చూపించి రెండిట్లో ఏది బాగుంది చెప్పు అంటే రాయేష్ ఇది బాగుంది అన్నాడు. నాకు అసలు అడిగే పని లేదు, మెరూన్ కనిపిస్తే బై డిఫాల్ట్ మెరూనే బాగుంది అని చెప్తాడనమాట. సో ఇది వచ్చేసేసి లీవా అనే బ్రాండ్ నుంచి. మనం జనరల్గా మింత్రాలో ఆవాస బై ఆవాస అంట, ధుని బై ఆవాస, ఈ బ్రాండ్ నుంచి అజియోలో మింత్రాలో ఆర్డర్ పెడితే కూడా సేమ్ బ్రాండ్ నుండి వస్తాయి మనకి టాప్స్. సో ఇది వచ్చేసేసి వెనక మొత్తం కాలర్ నెక్ లాగా పైకి వచ్చేసింది అండ్ ముందు కొంచెం కట్ వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ బటన్ వచ్చేసాయి. ఈ బటన్స్ ఓపెన్ చేయరాదు, అన్ని క్లోజ్డ్ బటన్స్ అనమాట, ఏవి కూడా తీయడం కుదరదు. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్స్కి ఎడ్జ్లో ఇలా చిన్న డిజైన్ వచ్చింది అనమాట. అంటే ఇది థ్రెడ్ వర్క్, పెయింట్ కాదు ఇది. ఈ డాట్స్ ఏమో పెయింట్, ఈ గోల్డ్ కలర్దేమో థ్రెడ్ వర్క్ అనమాట. సో అలా 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఇది మొత్తం అంబ్రిల్లా కట్, అంటే రౌండ్, ఇక్కడ సైడ్ స్లిట్స్ ఏం లేవు, ఫుల్ కట్, కింద ఏమో ఇలా వచ్చేసింది నార్మల్గా. అండ్ ముందు ఫాలో అవుతున్న ప్యాటర్న్ వెనక కూడా ఫాలో అయ్యారు. స్పెసిఫిక్ డిజైన్ అంటే ఏం లేదు, జస్ట్ టాప్ అంతా కూడా చిన్న చిన్న డాట్స్ ఇచ్చేసారు అనమాట. సేమ్ ఇది కూడా కొంచెం రేయాన్ మిక్స్ కాటన్ లాగా ఉంది, మంచిగా మెత్తగా ఉంటుంది, మనం ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు. నేను తీసుకున్న సైజ్ అయితే ఎస్, బట్ స్టిల్ ఎస్ అయినా కూడా నాకు కొంచెం లూజ్గానే ఉంటుందేమో అనుకుంటున్నాను. చూడాలి ట్రై చేసి ఇది ఎలా వస్తుంది ఏంటి అని. చెప్పాను కదా వైట్ టాప్ చూపించి, ఈ 2 టాప్స్ చూపించి ఏది తీసుకోను అంటే ఇదే తీసుకో అని చెప్పాడు. కమెంట్ చేయండి మీరు రెండిట్లో ఏది బాగుందో. ఒకవేళ ఒకటి వదిలేసి ఉంటే ఏది వదిలేసి ఉండాలో చెప్పండి. తనకేమో అది బాగా నచ్చింది, నాకేమో ఇది బాగా నచ్చింది. 2 కూడా సేమ్ బ్రాండ్ నుంచి, లీవా అండ్ ధుని బై ఆవాస అనే బ్రాండ్ నుంచి అనమాట. దీని మీద ఎంఆర్పి వచ్చేసేసి 799 ఉంది. ఈ కోడ్ ఒకసారి అజియోలో కొట్టి చూడాలి, ఏమన్నా వస్తే రావచ్చు టాప్స్, ఒక్కొక్కసారి వస్తాయి అలాగా. కానీ మోస్ట్లీ రిలయన్స్ బ్రాండ్ ఫ్యాక్టరీ అలాంటి టాప్స్ నుంచి వస్తాయేమో. సో ఇదైతే టాప్, బ్యాక్ నెక్ వచ్చేసేసి మొత్తం హై నెక్ వస్తుంది, ఫ్రంట్ జస్ట్ ఇలా రౌండ్ కట్ ఇచ్చారు. అండ్ ఈ బటన్స్ ఓన్లీ ఫస్ట్ బటన్ ఒక్కటే ఓపెన్ చేయడానికి వస్తుంది, ఈ కింద బటన్స్ అన్నీ కూడా క్లోజ్. యోక్ పార్ట్ అంతా కూడా జస్ట్ ఇలా ఒక చిన్న పైప్ లైన్ లాగా ఇచ్చారనమాట, పైపింగ్ చేశారు అంతే తప్ప స్పెషల్ డిజైన్ ఏం లేదు, మొత్తం ఒకటే సింగిల్ డిజైన్ లాగా ఉంది మొత్తం. హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చాయి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకేమో ప్లెయిన్గా, ఇక్కడ వచ్చేసేసి కొంచెం బెల్ హ్యాండ్స్లా వచ్చాయి అనమాట. నాకు డౌట్ బెల్ హ్యాండ్స్ నాకు సూట్ అవుతాయా లేదా అని చెప్పి, బట్ ఈ క్లాత్ ఇంకా టాప్ డిజైన్ మోడల్ అంతా నచ్చి తీసుకున్నాను. సేమ్ ఇది కూడా అంతే, సైడ్ ఎలాంటి కట్టు ఉండదు, స్లిట్స్ ఉండదు, జస్ట్ రౌండ్ ఏ లైన్ టాప్స్ అంటారు కదా అలా ఉందన్నమాట. ఇది ఫుల్ టాప్. ఈ టాప్ బాగుందో మెరూన్ టాప్ బాగుందో కమెంట్ చేయండి, ఒకవేళ ఏది తీసుకొని ఉండాలి అని చెప్పి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పుడు వరకు చూపించిన అన్నిట్లలో ఇది నా ఫేవరెట్ అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ బాగా అనిపించింది, గ్రే మీద చిన్న ఇట్లా ఎల్లో కలర్ స్లిప్స్ ఇట్లా సైడ్కి రావడము, ఈ బటన్స్ ఎల్లో కలర్లో రావడము నాకు చాలా బాగా అనిపించింది అనమాట. నాకు ఈ మోడల్లో లేదు, కానీ ఇట్లా స్లిప్ వచ్చి ఒక టాప్ ఉంటుంది సేమ్ గ్రీన్ టాప్కి గ్రే కలర్ స్లిట్ వచ్చి ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ పాతగా అయిపోయింది ఆ టాప్, వేసుకోవట్లేదు. ఇది కూడా అంతే, సేమ్ బ్రాండ్ నుంచి, ధుని బై ఆవాస వాళ్ళది అండ్ లివా అనే ట్యాగ్ ఉందన్నమాట. సేమ్ ఈ టాప్ కూడా 799, నేను తీసుకున్న 3 టాప్స్ కూడా 799 ఎంఆర్పి ఉంది. అండ్ ముందు వచ్చేసేసి ఇట్లా రౌండ్ నెక్ లాగా వచ్చిందనమాట, నేను తీసుకున్న సైజ్ కూడా ఎస్, రౌండ్ నెక్ లాగా ఉంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వస్తాయి, నెక్స్ట్ జస్ట్ ప్లెయిన్ హ్యాండ్స్, ఎడ్జ్లో జస్ట్ ఇలా ఎల్లో కలర్ పైపింగ్ వచ్చింది అంతే. దీనికి కూడా సైడ్ స్లిట్స్ ఏం లేవు, జస్ట్ ఇట్లా ఫ్రాక్ ఏ లైన్ టాప్ లాగే వస్తుంది అనమాట. ఇక్కడ మాత్రం చిన్నగా ఒక ఎల్లో కలర్తో చిన్న ఇట్లాంటి కట్ లాంటిది ఇచ్చాడు. ఈ సైడ్కి ఇలా బటన్స్ వచ్చాయి, ఎల్లో కలర్ బటన్స్. అండ్ టాప్ మొత్తం కూడా ఇలాంటి గోల్డ్ కలర్ చిన్న వర్క్, ఒక చిన్న ప్రింట్ లాంటిది ఫ్లవర్ లాగా ఉంది, ఇది ఇలాంటి గోల్డ్ కలర్ ప్రింట్ లాంటిది ఇచ్చారు టాప్ మొత్తం కూడా. అండ్ సేమ్ ఈ క్లాత్ అయితే 3 టాప్స్ కూడా క్లాత్ ఎంత బాగున్నాయో, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి.
అన్ని టాప్స్. సో ఇది నేను తీసుకున్న కలెక్షన్. మొత్తం ఎన్ని పీసెస్ వచ్చాయో లెక్క చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 టాప్స్. 9 ఐటమ్స్ యాక్చువల్గా, 9 టాప్స్ కాదు. అందులో 5 టాప్స్ ఉన్నాయి, 3 బాటమ్స్ ఉన్నాయి. నావి 8. రాయేష్ది ఒక షర్ట్ అనమాట. ఇది నాకు బిల్ ఎంత పడిందో చూపిస్తాను. 1600 నేను పే చేసిన బిల్లు. అట్లీస్ట్ మనకి 8 టాప్స్ తీసుకున్నా కూడా నాకు, అంటే 8 ఐటమ్స్ తీసుకున్నా కూడా, పీసెస్ తీసుకున్నా కూడా ఒక్క పీస్ జస్ట్ 200 పడినట్టు. ఇందులో ఏది కూడా 200 పీస్లో లేదు. మహా అయితే ఇది అన్నో ఈ టీషర్ట్ మాత్రమే ఉంటే, బయట కూడా ఒకవేళ 200కి అలా ఉంటాయేమో అంతే. మిగతా అన్నీ కూడా మినిమం 300 ఉంటాయి. ఈ షిమ్మరీ లెగ్గిన్ చెప్పాను కదా, ఇవాళ ఆల్రెడీ సిల్వర్ది వేసుకొని వెళ్ళానని, అది నాకు 350 పడింది బయట ట్రెండ్స్లో తీసుకుంటే. ఇక్కడ ఇప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేస్తే జస్ట్ 200కి పడినట్టు. ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ అది ఇది చేసుకున్నప్పటికీ కూడాను. ఎస్, చెప్పాను కదా, అంటే పీస్కి యావరేజ్గా 200 అలా పడినట్టు డివైడ్ చేస్తే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత తక్కువలో మంచిగా నాకు డ్రెస్సెస్ వచ్చేసాయి. మీరు కూడా లేట్ చేయకుండా వెళ్ళి తీసుకోండి. అండ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ సేల్ని మిస్ అయినా కూడా వీళ్ళు కంటిన్యూస్గా ఇలా సేల్స్ చేస్తూనే ఉంటారు. ఏదో ఒక టైంలో ఇయర్ మొత్తంలో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఒకవేళ తెలిసినా కూడా కమ్యూనిటీ మోస్ట్లీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ వీడియో చేయలేకపోయినా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అనమాట. ఇలా సేల్ నడుస్తుంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి అని చెప్పేసి. సో దానికోసం అయినా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఇలాగే చాలా షాపింగ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాయేష్ బ్లాగ్స్. బై బాయ్.